ములుగు జిల్లాలో భారీ వర్షానికి రోడ్డు కొట్టుకుపోయింది. వాజేడు మండలాల పరిధిలో చీకుపల్లి, పెద్దగొల్లగూడెం గ్రామాల మధ్య ఇసుక వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డు రాత్రి కురిసిన భారీ వర్షానికి దెబ్బతింది. దీంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ మధ్య వాహనాల రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. భూపాలపల్లి, ములుగు జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి ములుగు జిల్లాలో కనిపిస్తోంది. ఇటు వాజేడులో ఉన్నటువంటి చీకుపల్లి దగ్గర బొగత జలపాతం మహోగ్ర రూపం దాల్చింది. అక్కడికి పర్యాటకులకు అనుమతిని కూడా నిలిపివేశారు. అలాగే జంపన్న వాగు పొంగుతోంది. ఇటు గోదావరి నీటి మట్టం కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. ఇటు కాళేశ్వరం దగ్గర, పుష్కర ఘాట్ల దగ్గర గోదావరి నీటి మట్టం 7000 పైచిలుకు అడుగులకు ప్రవహిస్తోంది. దీంతో మొత్తం అక్కడ గోదావరి మహోగ్ర రూపం దాల్చడంతో గోదావరి నదిలోకి కూడా ఎవరిని పూజలకు అనుమతించట్లేదు అధికారులు. గోదావరి ఇటు మేడిగడ్డ దగ్గర 1,1530 క్యూసెక్కుల వాటర్ దిగువకు వెళుతోంది, సముద్రంలో కలుస్తోంది. ఎందుకంటే మేడిగడ్డ గేట్లన్నీ కూడా ఓపెన్ అయి ఉన్నాయి. 85 గేట్లు కూడా ఓపెన్ చేసి ఉన్నాయి కాబట్టి అక్కడ 1,1530 క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతోంది. ఇటు భూపాలపల్లి జిల్లా, ఇటు మంతనికి వెళ్ళేటువంటి, భూపాలపల్లి నుంచి మంతనికి వెళ్ళేటువంటి మార్గం అంతా కూడా జలమయం అయిపోయింది. అక్కడ చిన్న చితక వాగులు పొంగడంతో మంతని, భూపాలపల్లి మధ్య రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇక ములుగు జిల్లాలోనూ అదే పరిస్థితి కనిపిస్తుంది. ఇటు జీడివాగు పొంగడంతో ఏటూరు నాగారం, ఇటు వైపు ఏటూరు నాగారం నుంచి కమలాపురం వైపు వెళ్ళేటువంటి మార్గం కూడా కొంత ఇబ్బందికరంగా మారిందని స్థానికులు చెబుతా ఉన్నారు. అదేవిధంగా ఇటు ములుగు జిల్లాలో లక్నవరం, రామప్ప చెరువులు కూడా పూర్తి స్థాయిలో నిండే దశకు వచ్చాయి. ఇన్నాళ్ళు నీళ్లు లేక రైతులు నీటి కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తున్నాం, చెరువులు క్రమక్రమంగా నిండుతున్నాయి. మనం వరంగల్ భద్రకాళి చెరువు దగ్గర ఉన్నాం. భద్రకాళి చెరువులో నీటి మట్టం కూడా క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మహబూబాబాద్ జిల్లాలో డోర్నకల్ నియోజకవర్గం, చిన్నగూడూరు మండలం అయితేనేమి, అటు డోర్నకల్, మరిపెడ, దంతాలపల్లి మండలాల్లో కూడా వర్షాలు పడతా ఉన్నాయి. ఇటు తొర్రూరు, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు వైపు కూడా వర్షాలు పడడంతో అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న రిజర్వాయర్లు అయితేనేమి, చెరువులు, కుంటలు కూడా నిండుతున్నటువంటి పరిస్థితి. ఈ వర్షాలపైన రైతులు పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షాలు పంటలకు ఊపిరి పోస్తున్నాయని రైతులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే విత్తనాలు నాటి ఉన్నారు. విత్తనాలు నాటడంతో మొలకలు వచ్చి అవి ఈ వర్షాలు లేక వడలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వర్షాలు ఒక్కసారిగా అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తుండడంతో ఈ వర్షాలు రైతులకు, పంటలకు ప్రాణం ఇస్తున్నాయని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు పడుతున్నాయి. భూపాలపల్లి, ములుగు జిల్లాలో ఎక్కువ తీవ్రత ఉంది. మిగతా చోట్ల అయితే మామూలు, అంటే ముసురు మాదిరిగా వర్షాలు పడుతున్నాయి. అయినా కూడా నిన్నటి నుంచి కురుస్తుంది 2 రోజులు కాబట్టి చెరువులు, కుంటలు అయితే నిండుతున్నాయి. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.